అవన్నీ మనం ఏం చెప్తాం చెప్పు. పవన్ కళ్యాణ్ గారిని అడుగు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు దూరంగా ఉంటున్నాడో, ఎందుకు కేబినెట్ మీటింగ్లకు రావడం లేదో, అనారోగ్యంలో రావడం లేదో, లేకపోతే వారిద్దరి మధ్యన ఆరోగ్యకరమైనటువంటి మిత్రత్వం ఏమన్నా దెబ్బతిందో నాకు తెలియదు నాయన. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ మధ్యన కేబినెట్ మీటింగ్లకు మాత్రం ఆయన రావడం లేదు. ఎందుకు రావడం లేదని ఆయనన్నా చెప్పాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారన్నా చెప్పాలి. మనకెందుకు ఆ విషయం ఎందుకు రావట్లేదు ఏంటో మొత్తానికి మనకి రావడం లేదు మాత్రం వాస్తవం. దాని మీద చాలా మంది అడుగుతున్నారు. అది మాకు సంబంధం లేనటువంటి అంశం. చాలా సార్లు కేబినెట్ మీటింగ్ కు రాకోకుండా తప్పుకుంటున్నారు, అనారోగ్య కారణాల వల్ల తప్పుకుంటున్నారని వాళ్ళు చెబుతున్నారు. బయట రూమర్స్ ఏమో వాళ్ళిద్దరికి మధ్యన ఆరోగ్యకరమైనటువంటి మిత్రత్వం దెబ్బతింటుందండి, అందువల్ల రావట్లేదని చెప్పుకున్నారు. దీనిలో ఏది వాస్తవమో ఏది అవాస్తవమో మనకు తెలియదు. అవన్నీ మనం ఏం చెప్తాం చెప్పు. పవన్ కళ్యాణ్ గారిని అడుగు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు దూరంగా ఉంటున్నాడో, ఎందుకు కేబినెట్ మీటింగ్లకు రావడం లేదో, అనారోగ్యంలో రావడం లేదో, లేకపోతే వారిద్దరి మధ్యన ఆరోగ్యకరమైనటువంటి మిత్రత్వం ఏమన్నా దెబ్బతిందో నాకు తెలియదు నాయన. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ మధ్యన కేబినెట్ మీటింగ్లకు మాత్రం ఆయన రావడం లేదు. ఎందుకు రావడం లేదని ఆయనన్నా చెప్పాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారన్నా చెప్పాలి. మనకెందుకు ఆ విషయం ఎందుకు రావట్లేదు ఏంటో మొత్తానికి మనకి రావడం లేదు మాత్రం వాస్తవం. దాని మీద చాలా మంది అడుగుతున్నారు. అది మాకు సంబంధం లేనటువంటి అంశం. చాలా సార్లు కేబినెట్ మీటింగ్ కు రాకోకుండా తప్పుకుంటున్నారు, అనారోగ్య కారణాల వల్ల తప్పుకుంటున్నారని వాళ్ళు చెబుతున్నారు. బయట రూమర్స్ ఏమో వాళ్ళిద్దరికి మధ్యన ఆరోగ్యకరమైనటువంటి మిత్రత్వం దెబ్బతింటుందండి, అందువల్ల రావట్లేదని చెప్పుకున్నారు. దీనిలో ఏది వాస్తవమో ఏది అవాస్తవమో మనకు తెలియదు.